హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ లాగ్స్. మీ ముందుకు వచ్చానండి. సమ్మర్లో ప్రతి ఇంట్లో ఉండవలసిన మామిడికాయ పచ్చడి, సేమ్ కొలతలతో జీడి మామిడికాయ పచ్చడి కూడా ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పబోతున్నానండి. సంవత్సరం పాటు నిల్వ ఉన్నా కూడా ముక్క మెత్తబడకుండా, రంగు మారకుండా పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో నానబెట్టుకుందామండి. కింద బొడ్లు కట్ చేసుకొని తర్వాత క్లాత్ పైన వేసుకొని వాటర్ అనేది లేకుండా నీట్గా తుడుచుకొని ఆరబెట్టుకుందామండి. మరో పక్కన ఒక కళాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల మెంతులు, 3 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని చిటపట అన్నదాకా దోరగా వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇవి జీడికాయలు కాబట్టి చాకుతోనే తెగుతాయి, కత్తిపీటతో కూడా తెగుతాయండి. కత్తిపీటతో మనకు కావలసిన సైజులో ముక్కలు కట్ చేసుకుందాము. వీడిపైన ఉన్న జీడిని నల్లటి భాగాన్ని తీసివేసి శుభ్రంగా నీట్గా తుడుచుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న ముక్కలని మనకి ఎన్ని అయితే అనేది కొలతలుగా కొలుసుకుందామండి. ఒక లోట తీసుకొని ఈ విధంగా గ్లాస్తో కొలుసుకొని నాకు 5 గ్లాసులు అయినాయి. ఈ ముక్కలలో కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి ముందుగా, ఎందుకంటే ఉప్పు కారం అనేది చక్కగా పట్టేస్తుంది. తినేటప్పుడు కూడా టేస్ట్ ఉండదండి ముక్కలకి. ఇలా పట్టించడం వల్ల 5 గ్లాసులకి 1 గ్లాస్ కారం, ఆవాలు, మెంతి పౌడరు, ఎల్లిపాయలు, కొద్దిగా పసుపు, అర గ్లాసు కూడా పట్టలేదండి సాల్ట్ అనేది. కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఆ ముక్కలలో వేసుకొని సాల్ట్ అనేది, కారం అనేది మళ్ళీ 3వ రోజుకి మనం చూస్తాం కాబట్టి ఆ 3వ రోజు అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. 1 గ్లాస్ వరకు ఆయిల్ పోసుకుందామండి. నేను ఎక్స్ట్రా ఆయిల్ అంటూ ఏం పోయలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఆయిల్ మొత్తం పోసుకొని మొత్తం ఒకసారి మంచిగా ముక్కలకి పట్టేటట్టు అంతా కలుపుకుందామండి. మనం కచ్చాపచ్చగా కొన్ని ఎల్లిపాయలు మిక్సీ పెట్టి ఈ విధంగా వేస్తున్నాను. ముందే కొన్ని ఎల్లిపాయలు వేసానండి, నార్మల్గానే పైన పొట్టు తీసి వేసాను. తర్వాత ముందు జాడీకి కొద్దిగా ఆయిల్ పట్టించాలి. చేతులు పోసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలండి ఆయిల్ మొత్తము. చేసిన తర్వాత మనం కలుపుకున్న పచ్చడిని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి విధంగా సర్వ్ చేసుకొని గరిటతో మన ఇళ్ళల్లో ఏది అందుబాటులో ఉంటే దాంట్లో పచ్చడిని నిల్వ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక క్లాత్ కట్టి 3 రోజుల వరకు ఈ విధంగా ఉంచుకుందాము. 3 రోజుల తర్వాత చూడండి ఆయిల్ అనేది చక్కగా పైకి వచ్చేసింది కదా, ఫుల్ గ్రేవీతో. ఈ విధంగా 3 రోజుల తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మన ఉప్పు కారం అనేది టేస్ట్ చేసుకొని ఎంత సరిపోతుందో వేసుకోవాలి. నాకైతే కొద్దిగా ఉప్పు పట్టిందండి, కారం సరిపోయింది, ఆయిల్ సరిపోయింది, మరి ఎక్స్ట్రా అంటూ ఏమీ పోయలేదు. మన వీడియో కొత్తవారు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం, ఫాలో కావడం, లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరొక డబ్బాలోకి ఈ పచ్చడి అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. పచ్చడి కొంచెం ఊరితే కొద్దిగా అవుతుంది, పచ్చి ముక్కలు ఉన్నప్పుడు మరింత అవుతుంది. అంతేనండి, జీడి మామిడికాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.